జై శ్రీరామ్ ఎవ్రీవన్. ఇది మానసాదేవి టెంపుల్ అండి. ఇది ఫస్ట్ వచ్చేసి అత్యంత పురాతనమైన మానసాదేవి ఆలయం భారతదేశంలోని హర్యానాలో పంచకులలో చండీగఢ్ సమీపంలో ఉందండి. దీనిని 1811 మరియు 1815 మధ్య మజ్రా మహారాజా గోపాల్ సింగ్ నిర్మించారని చెప్తారు. ఈ ఆలయం శివాలిక్ పర్వత ప్రాంతంలో ఉంది మరియు ఇది మానసాదేవి దేవతకు అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన శక్తిపీఠం. సెకండ్ వచ్చేసి ఇది మన కరీంనగర్ జిల్లా గన్నేరువరం కాశీపేటలో మానసాదేవి ఆలయం ఉందండి. ఇది స్వయంభుగా వెలిసిన ఆలయం అని మరియు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒకే ఒక స్వయంభు ఆలయం అని చెప్పవచ్చు. ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసి మనం ఆలయం లోపలికి వెళ్లే ముందు కాళ్ళకు పసుపు మరియు పారాని పెట్టుకొని వెళ్ళగలరు. ఆలయంకి వచ్చిన ప్రతి ఒక్కరు పసుపు కుంకుమ కొనగలరు. అదే పసుపు కుంకుమతో మన కాళ్ళకు పెట్టుకొని మనం అమ్మవారి లోపలికి వెళ్ళవచ్చు. ఇక్కడ మనం ఎంట్రన్స్ నుంచి వెళ్ళడంతోటే మనకి ఇక్కడ ముడుపులు కనిపిస్తున్నాయండి. ఆ ముడుపులు మన మనసులో ఒక కోరిక అనుకొని ఆ ముడుపులు కట్టడం వల్ల ఆ కోరిక నెరవేరుతుందండి. రెండవ ప్రత్యేకత అని భక్తుల నమ్మకం. ఈ మానసాదేవి అమ్మవారు చాలా పవర్ఫుల్ గాడండి. అక్కడికి వెళ్ళి మనం ఏమనుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయండి కోరికలు. వాసుకి సోదరి అస్తిక మాతవు, వాసుకి సోదరి అస్తిక మాతవు. వెళ్ళిన రోజే గుడి చుట్టూ మొత్తం టెంట్స్ అయితే వేసి ఉన్నాయి. ఎందుకంటే 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట. అక్కడ ఉన్నవారు వెళ్ళి దర్శించుకోండి అమ్మవారిని. అలాగే ఇక్కడ కోనేరు ఉంటుందండి. కోనేరు చుట్టూ శివలింగాలు ఉంటాయండి. ఇక్కడ మొత్తం 108 ఉంటాయండి. శివలింగాలు ఒకటి, జంట నాగు ఒకటి అండి. వీటికి అభిషేకాలు చేసుకుంటూ మనం దర్శనం చేసుకోవాలండి. టెంపుల్ వచ్చేసి చుట్టూ పొలాల మధ్యలో స్వయంగా వెలిసింది అని చెప్తారు. ఈ చుట్టూ ప్రాంతంలో ఎవ్వరి ఇల్లులు మాత్రం లేవు. ఓన్లీ దేవుడు దేవస్థానం మాత్రమే ఉంది మరియు చిన్న షాప్ ఉంటుంది. Thank you for watching. Don't forget to subscribe. Jai Shri Ram.